నిన్న మొన్నటిదాకా అవునా కాదా, అవుతుందా అవ్వదా అంటూ ఎన్నో అనుమానాలు. అవును, షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు అప్పగిస్తుందా? పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించి అన్నపై యుద్ధానికి రెడీ కమ్ముకుంటుందా అన్న అనుమానాలు పలువురిలో వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నిటికీ కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. సంక్రాంతి పండుగ రోజు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఆ వెంటనే అంటే కనుమ పండుగ రోజునే షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ హైకమాండ్ అపాయింట్మెంట్ చేసేసింది. దీంతో షర్మిల ఇక ఏపీలో కాంగ్రెస్ ప్రచార సారథ్యం చేపట్టినట్లే. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ టార్గెట్ గానే ఆమె విమర్శల బాణాలు సంధించనుంది. గతంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ అప్పటి తెలుగుదేశం సర్కార్పై విరుచుకుపడిన షర్మిల ఇప్పుడు జగన్ అంటే తాను ఎవరు వదిలిన బాణంగా రాజకీయాల్లోకి ప్రవేశించిందో ఆ అన్నకు వ్యతిరేకంగానే విమర్శనాస్త్రాలు సంధించనున్నారు. జగన్ పాలనా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై ఇప్పటికే రాష్ట్రంలో విపక్ష తెలుగుదేశం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ ఆర్థిక అరాచకత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధారాలతో సహితంగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరి షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలుగా కొత్తగా చేసే విమర్శలు ఏమై ఉంటాయి? జగన్ ప్రత్యర్థులను మించి ఆమె జగన్ పై ఏ విధంగా యుద్ధం చేశారు అంటే, పరిశీలకులు షర్మిల తన ప్రచారంలో సొంత అన్న తనకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు సోదాహరణంగా వివరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. అన్న జైల్లో ఉన్నప్పుడు తాను చేసిన పాదయాత్ర, గత ఎన్నికల ప్రచారంలో అన్న కోసం చేసిన ప్రచారం గుర్తు చేస్తూ, తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన్ను బయటకు పంపేసిన తీరు వంటి విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ ముందుకు సాగే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ కుటుంబం చేతికి వచ్చాయి. అంటే కాంగ్రెస్ వైఎస్ వారసురాలిగా షర్మిలను ప్రకటించినట్లేనని అంటున్నారు. తండ్రి ఆశయాల సాధన కోసం షర్మిల ఏపీలో అనుసరించే వ్యూహం ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. అన్న జగన్ను ఎదుర్కొనేందుకు షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్నను షర్మిల విమర్శించేందుకు ఏ అంశాలను ఎంచుకుంటారు? కేవలం జగన్ పాలనపైనే అస్త్రాలు సాధిస్తారా, లేక కుటుంబ వ్యవహారాలపై కూడా ప్రశ్నిస్తారా అన్న చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. అన్న పాలనా వైఫల్యాలతో పాటు షర్మిల కుటుంబ వ్యవహారాలను కూడా ప్రచారంలో ప్రస్తావిస్తే తమ పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన వైసీపీలో వ్యక్తమవుతోంది. ఏపీలో అత్యంత ప్రజాకర్షణ శక్తి ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా, రాజకీయ వారసురాలిగా షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం రాజకీయంగా ఆమెకు, కాంగ్రెస్ పార్టీకి కూడా ప్లస్ అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుత సీఎం కూడా వైఎస్ కుటుంబీకుడు అయినప్పటికీ వైఎస్ అభిమానులు సైతం ప్రస్తుతం జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వైఎస్ ఆత్మగా గుర్తింపు పొందిన కేవీపీ సైతం జగన్ కు మొదటి నుంచి దూరంగానే ఉన్నారు. నాడు వైఎస్ కు సన్నిహితంగా ఉన్న ఎవరు కూడా ఇప్పుడు జగన్ తో లేరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో వైఎస్ అభిమానులు, సన్నిహితులు కూడా పార్టీకి దగ్గరవ్వడమే కాకుండా ఆమెను వైఎస్ రాజకీయ వారసురాలిగా అంగీకరించి మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే జగన్ పాలనలో పూర్తిగా విఫలమై తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు ఆయన వ్యక్తిగత నైజం కూడా ఆయన పార్టీలోకి పలువురికి అక్కడ ఇమడలేని పరిస్థితిని తీసుకొచ్చింది. అలా అటు ఇటు చూస్తున్న వారందరినీ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఆకర్షించవచ్చు అనేది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక వీటితో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి షర్మిల వెంట కాంగ్రెస్ గూటికి చేరుతారా? అలా చేరొచ్చే ఎన్నికల్లో కుమారుడు జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతారా అన్న ఆసక్తి కూడా సర్వత్రా ఉంది. విజయమ్మ, షర్మిల జగన్లలో ఎవరికి మద్దతు తెలపకుండా తటస్థంగా ఉన్నా కూడా అది జగన్ కు నష్టమే. అలా కాకుండా షర్మిల తరపున ఆమె నిలబడితే ఇక జగన్ కు రాజకీయంగా నూకలు చెల్లినట్లే అవుతుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే విజయమ్మ షర్మిల వెంటే ఉంటారన్నది పరిశీలకుల విశ్లేషణ. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తర్వాత కూడా విజయమ్మ ఆమెతోనే ఉండడంతో ఆమె మద్దతు షర్మిలకే అని నిర్ధారణ అవుతోందని అంటున్నారు. అన్నిటికీ మించి జగన్ పార్టీకి విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం కూడా జగన్ పై గట్టిగా ఒత్తిడి చేశారని చెప్తారు. జగన్ ససేమిరా అనడంతోనే ఆమె నొచ్చుకొని పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి కుమారుడికి దూరంగా వచ్చేశారని అంటారు. అలా వచ్చేసిన తర్వాత ఆమె ఇప్పటి వరకు అంటే షర్మిల కుమారుడి వివాహానికి జగన్ ను ఆహ్వానించిన సందర్భంలో కూతురుతో పాటు వెళ్లిన సందర్భం మినహాయిస్తే తాడేపల్లి ప్యాలెస్ గడప తొక్కకపోవడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు కూడా విజయమ్మ తపన, తాపత్రయం అంతా కుమార్తె షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసమేనని
అందుకే ఆమె షర్మిల వెంటే నడుస్తారని చెప్తున్నారు. వైఎస్ హయాంలో పనిచేసిన సీనియర్ నేతలకు విజయమ్మపై గౌరవాభిమానాలు ఉన్నాయి. అవి ఇప్పుడు షర్మిలకు అండగా మారాలంటే విజయమ్మ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గతంలో విజయమ్మ జగన్ కోసం, జగన్ను సీఎంగా చూడడం కోసం రాజకీయ ప్రవేశం చేసిన విజయమ్మ ఇప్పుడు కుమార్తె షర్మిల రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్లడం కోసం కృషి చేస్తారని అంటున్నారు. అన్నిటికీ మించి వివేక హత్య కడప పార్లమెంటు స్థానం కోసమే జరిగిందని షర్మిల బహిరంగంగా చెప్పిన సందర్భంలో విజయమ్మ ఖండించకపోవడం అంటే ఆమె షర్మిల వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సో షర్మిల కాంగ్రెస్ తరపున తాను చేయబోయే ప్రచారంలో వివేక హత్య కేసులో నిందితులకు జగన్ అండ వంటి అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. షర్మిల ఇప్పటికే పలుమార్లు ఈ హత్యపై వివేక కుమార్తె సునీతకు మద్దతుగా మాట్లాడారు. అలాగే సొంత వాళ్లే తన చిన్నాన్నను హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు కూడా ఇటువంటి విమర్శలతో షర్మిల జగన్ను ఇరుకున పెట్టడం ఖాయమని అంటున్నారు. ఆ విమర్శలకు విజయమ్మ నుంచి ఖండనలు రాకపోతే ఇక జగన్ జనాలకు ముఖం చూపలేక చాటేయాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెప్తున్నారు. మొత్తంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల అందుకున్న క్షణం నుంచి జగన్ శిబిరంలో ఆందోళన మొదలైందని చెప్తున్నారు. ఇక విజయమ్మ కూడా షర్మిల వైపే నిలబడ్డం నైతికంగా జగన్ కు కోలుకోలేని దెబ్బే అవుతుందని విశ్లేషిస్తున్నారు.